సో హలో గైస్, ఫైనల్గా మనమైతే జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ కనెక్షన్ అయితే తీసుకున్నాం. సో ఇదైతే మనకి 50 డేస్ ఫ్రీ ట్రయల్ అయితే ఉంటుంది. సో ఈ కనెక్షన్ని ఫ్రీగా ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈ కనెక్షన్ అనేది అందరికీ వర్తించదు. సో ఈ కనెక్షన్ తీసుకోవాలంటే బిల్డింగ్ అయితే ఉండాలి. సో మనకి పాత అవుట్డోర్ యూనిట్లు అయితే అది ఎటు ఫేస్ చేసినా సిగ్నల్ అయితే రిసీవ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు వచ్చిన కొత్త కనెక్షన్స్ అయితే అలా కాదు, ఇదైతే సిగ్నల్ టవర్ నుంచే తీసుకుంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మన టెక్నీషియన్ అయితే ఈ టవర్కి అయితే కనెక్ట్ చేశాడు. సో ఈ విధంగా మనకి టవర్ కనిపిస్తేనే ఇన్స్టాలేషన్ అవుతుంది. సో ఇప్పుడు మనము జియో ఎయిర్ ఫైబర్ని ఎలా బుక్ చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా మీరు జియో యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ జియో అన్లిమిటెడ్ ఆఫర్ అని కనిపిస్తుంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 50 డేస్ ఫ్రీ జియో ఫైబర్ అని ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో ఈ ఆఫర్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు 299తో రీఛార్జ్ చేయించుకోవాలి. సో ఒకవేళ మీ దాంట్లో రీఛార్జ్ ఉంటే 100 రూపీస్ క్రికెట్ ప్యాక్ని అయితే రీఛార్జ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే 299తోనైతే రీఛార్జ్ చేస్తున్నాను. సో ఫోన్పే, గూగుల్ పే దేంతోనైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము బుక్ చేసి అయితే చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం 299తో రీఛార్జ్ చేయించాం కాబట్టి ఆఫర్కి అయితే ఎలిజిబుల్ అయ్యాము. సో నెక్స్ట్ ఇక్కడ మనము అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా మీకు ఇక్కడ యూజ్ కరెంట్ లొకేషన్ అని ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో మీరు మాన్యువల్గా ఎంటర్ చేసినా కానీ నెక్స్ట్ పేజ్లో మీకు మ్యాప్లో అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. సో మీ అడ్రస్ని అయితే కరెక్ట్ మార్క్ చేసి సో కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ కన్ఫర్మ్ ఇంట్రెస్ట్ @0 అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ బుకింగ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇప్పుడు మనము షెడ్యూల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా మీకు ఇక్కడ షెడ్యూల్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ డేట్ అండ్ టైం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీరు ఇక్కడ టైం స్లాట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ కన్ఫర్మ్ ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో మీకు బుకింగ్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు మీకు అసలైన ట్విస్ట్. సో ఈ డీటెయిల్స్ అని ఇచ్చేసాము. సో జియో ఎయిర్ ఫైబర్ మాకు ఇన్స్టాలేషన్ అవుతుంది అని అనుకుంటున్నారా? సో అలా అయితే అవ్వదు. సో ఫస్ట్ మీకు గోల్డ్ పాస్ అయితే ఉండాలి. సో ఆ గోల్డ్ పాస్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. సో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నా కూపన్ కోడ్ అయితే ఆల్రెడీ యూజ్డ్ అని అయితే చూపిస్తుంది. సో మీకైతే కూపన్ కోడ్ అయితే చూపిస్తుంది. సో కేవైసీ టైంలో ఈ కూపన్ కోడ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా మీరు మీ దగ్గరలో ఉన్న జియో స్టోర్కి అయితే వెళ్ళండి. సో అక్కడ వెళ్ళిన తర్వాత మీ కేవైసీని అయితే కంప్లీట్ చేసుకోండి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత టెక్నీషియన్ నెంబర్ అయితే తీసుకోండి. సో తీసుకొని ఫాలో అప్ అయితే చేయండి. సో మీరు జియో స్టోర్కి వెళ్ళకుండా ఇన్స్టాలేషన్ అవుతుందని అయితే అనుకోకండి. సో ఎన్ని డేస్ అయినా కానీ మీకు రీషెడ్యూల్ అని అయితే చూపిస్తుంది. సో ఇన్స్టాలేషన్ అయితే అవ్వదు. సో ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. సో మీకైతే ఇన్స్టాలేషన్ అయితే అవుతుంది. సో ఇక ఈ వీడియోకి ఇంతే గైస్. జియో ఎయిర్ ఫైబర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే సో కామెంట్ అయితే చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దామా.